హంజా అలీ మజారీ ధురంధర్ సినిమాలో హీరో క్యారెక్టర్. ఒక్కడిగా పాకిస్తాన్లో చొరబడి ఆ దేశపు దరిద్రాలన్నింటినీ ఎండగట్టేశాడు. పాకిస్తాన్ కడుపు లోపలుండే కుళ్ళు మొత్తాన్ని బయటపెట్టి వాళ్లలో వాళ్ళు కొట్టుకుని చచ్చే చావు చస్తోన్న వాళ్ల దైన్యం మొత్తాన్ని ప్రపంచానికి చూపించేశాడు. అది స్క్రీన్ ప్లేని కొట్టిపారేయడానికి లేదు. నిజంగానే పుట్టెడు కష్టాలతో కునారిల్లిపోతోంది పాకిస్తాన్. తన కంట్లో తానే పొడుచుకుంటోన్న దాయాది దేశం దురవస్థలేమిటో ఇవాల్టి బర్నింగ్ టాపిక్లో డీటెయిల్డ్గా చూద్దాం. కత్తులతో పుట్టినోడు ఆ కత్తులతోనే పోతాడని ఊరికే అనలేదు. ఇప్పుడు పాకిస్తాన్ పరిస్థితి కూడా అదే. దాదాపు క్లైమాక్స్లో పడింది. దేశ సార్వభౌమాధికారాన్ని కాపాడుకోవాలన్న యావతో దేశభక్తి మితిమీరి మత ముసుగు తొడిగి కుట్రలు కుయుక్తలతో చేసిన పన్నాగాలు వాళ్లకే తిప్పికొడుతున్నాయి. పాకిస్తాన్ పెంచి పోషించిన పాములు వాళ్ల మీదకే బుసలు కొడుతున్నాయి. ఫలితం దేశం అంతర్భాగంలో రోజుకొక విధ్వంసం. ఒళ్లంతా గాయాలై రోజురోజుకు కృంగి కృషించిపోతోంది పాకిస్తాన్. నిరంతరం నిరసన జ్వాలతో మండుతూ ఉండే దేశం, భీకరమైన అంతర్గత చిచ్చులుండే దేశం, మానవ హక్కులు ఘోరంగా భంగపడే దేశం, టెర్రర్ పీడిత దేశాల్లోకెల్లా టాప్ లో ఉండే దేశం. నోరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్టుంది పక్కనున్న పాకిస్తాన్ పరిస్థితి. ఉగ్రవాదాన్ని ఎగదోసి ఆ ఉగ్రవాదం చేతుల్లోనే చిత్తడైపోతున్న పాకిస్తాన్ భారత్ ని మళ్లీ రెచ్చగొడుతున్న తీరిది. సింధు నదీ జలాల్లో వాటా అడిగితే చేతులు నరికేస్తామంటున్న ఈ పెద్ద మనిషి పేరు ముసాదిక్ మాలిక్. పాకిస్తాన్ దేశానికి పర్యావరణ శాఖ మంత్రి. పరాయి దేశం మీద విర్రవీగడానికి ముందు నీ కిందుండే నలుపుని చూసుకోమని మన విదేశాంగ శాఖ ఆల్రెడీ రియాక్ట్ అయింది. అవును, పాకిస్తాన్ దేశం పీకల్లోతు కష్టాల్లో ఉందనేది కొత్త విషయమేమీ కాదు. పక్కలో నిలబడి పొడుస్తున్న ఆఫ్ఘనిస్తాన్, గుండెల మీద అదే పనిగా తంతున్న బెలూచిస్తాన్, తానే పెంచి పోషించిన టెర్రరిజం అన్నీ కలిసి నాలుగు వైపులా రౌండప్ చేసి పాకిస్తాన్ పెద్దలకు నిద్రలేని రాత్రులనిస్తున్నాయి. తాను తీసుకున్న గొయ్యిలో తానే పడి తన కంట్లో తానే పొడుచుకుని కుయ్యో ముర్రో అంటోంది మన దాయాది దేశం. ఒక్క క్యాలెండర్ ఇయర్లోనే ఏకంగా 699 ఉగ్రవాద దాడుల్ని భరించింది పాక్. వేలాది మందిని పోగొట్టుకుంది. దాదాపు 42% ఆర్మీ జవాన్ల ప్రాణాల్ని టెర్రరిజంకి అర్పిస్తోంది. ప్రపంచ దేశాల్లో మానవ హక్కుల సంరక్షణ ఎంత మాత్రం ఉందా అని మొత్తం 143 దేశాల్లో లెక్క తీస్తే అట్టడుగున 130వ ర్యాంకులో నిలబడింది పాకిస్తాన్. మన దాయాది దేశం ఎంత క్లిష్ట పరిస్థితుల్లో ఉందో చెప్పడానికి ఇంతకంటే రుజువులు ఇంకేం కావాలి. ఆజాదీ పేరుతో మన కశ్మీర్లో ప్రజల్ని రెచ్చగొట్టి మొన్నటిదాకా పబ్బం గడుపుకుంది పాక్. ఇప్పుడు అదే ఆజాదీ పేరుతో తాను ఆక్రమించుకున్న కశ్మీర్లో కూడా అశాంతిని రేపుతోంది. ఇదిగో పిఓకేలో జనం అడ్డం తిరిగారు, తిరగబడి రోడ్ల మీదకొచ్చారు. వాళ్ల గడ్డ మీద నిలబడి వాళ్ల వైపే వేళ్లు చూపిస్తోంది పాక్ ఆక్రమిత కశ్మీర్. మీది అనుకుంటున్న ఈ కశ్మీర్ మీది కాదు, పాకిస్తాన్ కు మాకు సంబంధమే లేదు అంటోంది పిఓకే జనాభా. మాకు తుపాకులిచ్చింది మీరే, ఇప్పుడు మమ్మల్నే టెర్రరిస్టులు అంటున్నారు, అదే పనిగా తొక్కేస్తున్నారు, తినడానికి తిండి కూడా లేకుండా అడ్డం పడుతున్నారు అని పాకిస్తాన్ ప్రభుత్వాన్ని కడిగి పారేస్తోంది పిఓకే సమాజం. మీరిలాగే అణచివేస్తే మేము సాయం కోసం ఇండియా వైపు చూడాల్సి వస్తుంది, అప్పుడు మీరే కాళ్ల బేరానికి వస్తారు అని హెచ్చరించింది పిఓకేలోని తిరుగుబాటు వర్గం. 2019 ఆగస్టులో ఎప్పుడైతే ఆర్టికల్ 370 తీసేశారో, కాశ్మీర్కి స్పెషల్ స్టేటస్ లేదన్నారో, అప్పటి నుంచి మన ప్రభుత్వం విపరీతంగా డబ్బు ఇన్వెస్ట్ చేసి కాశ్మీర్ రూపం కూడా మార్చేసింది. అది దాంతోపాటు మన ప్రభుత్వం కూడా అక్కడి నుంచి పిఓకే పాకిస్తాన్ కింద ఉన్న కాశ్మీర్ నుంచి జనం వస్తే ఇక్కడ రానివ్వటం, ఇక్కడ బంధువులు కలవటం, ఇక్కడ కాశ్మీర్లో జరిగిన మార్పు చూపెడతాం. వాళ్ళందరికీ అర్థమయ్యేది ఏంటంటే మళ్ళీ ఇలా లొంగేసేస్తారు పాకిస్తాన్. భారతదేశంలో ఉన్న కాశ్మీరీస్కి ఇంత ప్రొటెక్షన్ ఉన్నది, ఇంత అడ్వాన్స్ ఉన్నది అని వాళ్ళు కూడా చూసుకుని అక్కడ డిమాండ్ చేస్తే రాదు. ఒకరోజు మన ప్రధానమంత్రి గారు కూడా అన్న మాట ఏమిటంటే, యుద్ధం సింధూర్ టైంలో మనం వెళ్ళి యుద్ధం చేయక్కర్లేదు, వాళ్ళే ఒకరోజు కలిసిపోతామని వస్తారు మన పరిస్థితి చూసి. అది తొందరగా అవుతుందా, టైం పడుతుందా? తప్పకుండా మాత్రం అక్కడ ఉన్న కాశ్మీరీస్కి ఆలోచన మాత్రం వచ్చింది. 24 రోజులుగా నిరసనతో అట్టుడుకుతోంది పాక్ ఆక్రమిత కశ్మీర్. పాక్ పాలకులకు, పాకిస్తాన్ ఆర్మీకి వ్యతిరేకంగా రావల్కోట్ ఈద్గా మైదానంలో దాదాపు 80,000 మంది గుమిగూడారు. హక్కుల కోసం గళమెత్తారు. ప్రభుత్వం ముందు 38 డిమాండ్లు పెట్టారు. చర్చలకు పిలవాలని, లేదంటే ముజఫరాబాద్ ని తగలబెట్టేస్తామని హెచ్చరించారు. వీళ్ల కోపానికి ఒక బలమైన కారణం ఉంది.
గతేడాది ఫిబ్రవరి 1st వీక్లో ఇదే రావల్కోట్లో జైషే మహమ్మద్ టెర్రరిస్టులు AK-47లు కత్తులు పట్టుకుని నడి రోడ్డుపై కవాతు చేశారు. పాక్ ప్రభుత్వమే సెక్యూరిటీనిచ్చి జైషే తీవ్రవాదుల్ని రెచ్చగొట్టి POKలో రెబెల్స్ ని కంట్రోల్లోకి తెచ్చుకోవాలని ప్రయత్నించింది. ఉగ్రవాదులకు బహిరంగ మద్దతునిచ్చి సాధారణ పౌరుల మీద ప్రతాపం చూపించే దేశం బహుశా పాకిస్తాన్ ఒక్కటే కావచ్చు. POKలో రెబెల్స్ కుటుంబాల్ని లెక్కగట్టి కరెంట్ కనెక్షన్లు కట్ చేసింది, గోధుమ పిండి సరఫరాని ఆపేసింది, జనాన్ని ఆకలితో అలమటించేలా చేసి ఉద్యమాన్ని అణచివేయాలి అన్నది పాక్ ప్రభుత్వం కుట్ర. కానీ అక్కడున్న వ్యాపారులు, లాయర్లు, విద్యార్థులు ఇలా AJK ప్రభుత్వ పీడితులంతా కలిసి కూటమిగా ఏర్పడ్డారు. పేరు జమ్మూ కాశ్మీర్ అవామీ యాక్షన్ లీగ్ JAAC. ఇది రోజు రోజుకి బలపడుతోంది. ఇప్పటికే పాకిస్తాన్ అధికారుల్లో చాలా మంది రెబెల్స్ దెబ్బకి జడుచుకుని POKని ఖాళీ చేసి వెళ్లిపోయారు. సో POKలో పరిస్థితి దాదాపుగా అదుపు తప్పినట్టే. రెబెల్ గ్రూప్ JAACని నిషేధిత సంస్థగా ప్రకటించి రిపీటెడ్గా సైనిక ప్రయోగాలు చేసినా దారికి రావట్లేదు. మొన్న రావల్కోట్లో పబ్లిక్ ప్లేస్లో జనంపై పాక్ ఆర్మీ కాల్పులకు తెగించింది. పరిస్థితి ఇలానే కొనసాగితే POK ఇండియాలో కలవడానికి ఎన్నో రోజులు పట్టేలా లేదు. ఈ నెల 27న POKలో అసెంబ్లీ ఎన్నికలు. అక్రమంగా జోక్యం చేసుకుని శరణార్థుల పేరుతోటి సీట్లు రిజర్వ్ చేసి రెబెల్స్ని దొంగ దెబ్బతీయాలని పాకిస్తాన్ ప్లాన్ వేసింది. కానీ జమ్మూ కాశ్మీర్ జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ లీడర్షిప్లో అక్కడి కశ్మీరీలు తిరగబడి 3 వారాలుగా పాక్ ఆర్మీకి చుక్కలు చూపిస్తున్నారు. ఎన్నికల ఫలితాలపై ఫికర్ పెట్టుకున్నారు పాకిస్తాన్ పెద్దలు. సో పాక్ ఆక్రమిత కశ్మీర్ పాకిస్తాన్కు దాదాపుగా పరాధీనమైనట్టే. ఇక మరో ప్రాంతం బలూచిస్తాన్ కూడా అటో ఇటో అన్నట్టే ఉంది. 140 కోట్ల భారతీయులకు 6 కోట్ల బలూచిస్తాన్ ప్రజల తరపున వందనం, అభివందనం. ఈ ఏడాది మొదట్లో న్యూ ఇయర్ గ్రీటింగ్స్ చెప్తూ బలూచ్ నాయకుడు మీర్ యార్ మన విదేశాంగ మంత్రి జైశంకర్కి ఒక బహిరంగ లేఖ రాశారు. దశాబ్దాలుగా పాకిస్తాన్ అణచివేతను ఎదుర్కొంటున్నామని, మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందని, మేమెప్పుడూ మీ వెంటేనని ఒట్టేసి చెప్పారు. పాకిస్తాన్ చైనా సీక్రెట్ దోస్తానా గట్టిపడి బలూచిస్తాన్లో డ్రాగన్ ఆర్మీ మోహరిస్తుందన్న డౌట్ వచ్చినప్పుడు ఇండియాతో ఫ్రెండ్షిప్ కోసం ఇలా చేయి చాచింది బలూచిస్తాన్. బలూచిస్తాన్లో చాలా ప్రాబ్లమ్స్ జరుగుతున్నాయి. ఎప్పటి నుంచో ఇన్ఫ్యాక్ట్ 1948 నుంచే బలూచిస్తాన్ మమ్మల్ని వేరే దేశంగా చేసేయండి అని చెప్పి మొరబెట్టుకుంటున్నారు. మేము బలూచులము, మేము పాకిస్తానీ కాదు అని చెప్తున్నారు. అక్కడ కూడా పాకిస్తాన్ ఆర్మీ ఎయిర్ స్ట్రైక్స్ చేస్తుంది. చూడండి, వాళ్ళ దేశ ప్రజల మీద పాకిస్తాన్ ఎయిర్ స్ట్రైక్స్ చేస్తుంది. అంటే వాళ్ళ ప్రాణాలని లెక్క చేయకుండా, ఎటువంటి హ్యుమానిటేరియన్ చర్యలు తీసుకోకుండా బలప్రయోగం చేస్తుంది. శనివారం పొద్దున్నే బ్రేకింగ్ న్యూస్. పాకిస్తాన్ కోస్ట్ గార్డ్ క్యాంపు మీద విరుచుకుపడ్డ బెలూచ్ సూయిసైడ్ బాంబర్లు. డెడ్లీ అటాక్లో 30 మంది జవాన్లు ఖతం. చంపేసింది మేమే అని బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ స్టేట్మెంట్. పాకిస్తాన్ అఫీషియల్ మీడియా మాత్రం చనిపోయింది 3 సైనికులే అని తేలిగ్గా తీసుకుంది. కానీ పాకిస్తాన్ ఆర్మీని టార్గెట్ చేసుకుని బెలూచ్ రెబల్స్ ఆత్మాహుతి దాడులకు పాల్పడడం కొత్తేమీ కాదు. ఇది పాకిస్తాన్కు చాలా కాలంగా ఒక పెద్ద ఇంటర్నల్ సెక్యూరిటీ ఛాలెంజ్గా మారింది. అక్కడ సెపరేటిస్ట్ గ్రూప్స్ పాకిస్తాన్ సెక్యూరిటీ ఫోర్సెస్పై తరచుగా దాడులు చేస్తున్నాయి. ముఖ్యంగా గ్వాదర్ పోర్ట్ ఏరియాలో ఏదైతే పాకిస్తాన్కు చాలా స్ట్రాటజిక్ లొకేషనో అక్కడ కూడా ఆ ప్రాంతాల్లో కూడా దాడులు జరుగుతున్నాయి. ఈ దాడుల వల్ల ఏమవుతుందంటే అండి, చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ ఏదైతే ఉందో లింకింగ్ పాకిస్తాన్ టు చైనా కారిడార్, ఆ ప్రాజెక్టు కూడా సెక్యూరిటీ పైన ప్రభావం చూపుతున్నాయి. జియారత్, క్వాటాతో పాటు బలూచిస్తాన్లోని 10 నగరాల్లో తరచూ సాయుధ దాడులు చేస్తూనే ఉంది BLA. పాకిస్తాన్ ఆర్మీని తరిమి కొడుతోంది. పాకిస్తాన్ నుంచి స్వాతంత్రాన్ని కోరుకుంటూ ఇటీవలే రిపబ్లిక్ ఆఫ్ బలూచిస్తాన్ పేరుతో నెక్స్ట్ లెవెల్ కి చేరింది బెలూచ్లో రెబలిజం. గ్లోబల్ డిప్లొమాటిక్ వీక్ ఏర్పాటు చేసి మిగతా దేశాలతో నేరుగా దౌత్యం జరపడం కూడా మొదలుపెట్టింది. సో పాకిస్తాన్ లోపల వెలుపల మద్దతు పెరగడంతో రోజు రోజుకు బలపడుతూనే ఉంది బెలూచిస్తాన్ మూవ్మెంట్. పాకిస్తాన్కు రెండో వైపు నుంచి తాలిబాన్ల రూపంలో ఇంకో ముప్పు పొంచి ఉంది. మనకి స్ట్రాటజిక్ అడ్వాంటేజ్ అవుతుందో తాలిబాన్ గవర్నమెంట్ వస్తే అక్కడ అని అనుకుందో, అలా జరగలేదు. ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దులో క్రాస్ బార్డర్ టెర్రరిజం కంటిన్యూస్గా నడుస్తుంది. ఉగ్రవాద దాడులు, చొరబాట్లు కొనసాగుతూనే ఉన్నాయి. ఒకప్పుడు తనకు అనుకూలంగా ఉంటుందని భావించిన పరిస్థితులే ఇప్పుడు సెక్యూరిటీ థ్రెట్గా మారాయి. అక్కడ పాక్ భూభాగంపై డ్రోన్ దాడులతో విరుచుకుపడుతున్నారు ఆఫ్ఘాన్ తాలిబాన్లు. తూర్పు ఆఫ్ఘాన్పై పాకిస్తాన్ జరిపిన దాడులకు ప్రతీకారంగా బలూచిస్తాన్లోని ఐసిస్ టార్గెట్లపై తాలిబాన్ డ్రోన్లు బాంబులు కురిపించాయి. తమకు ముప్పుగా మారిన ఏ ఒక్క టార్గెట్ ను వదిలిపెట్టబోమని తేల్చి చెప్పింది ఆఫ్ఘాన్ రక్షణ మంత్రిత్వ శాఖ.
4 డ్రోన్లను కూల్చేశామని పాక్ సైన్యం బుకాయిస్తున్నా సరిహద్దుల్లో తాలిబాన్లు సృష్టిస్తున్న సెగతో తల్లడిల్లిపోతుంది పాకిస్తాన్. ఆఫ్ఘనిస్తాన్తో ఇప్పుడున్న యుద్ధ పరిస్థితులు యుద్ధం అవుతుందా, దాని మీద ఫ్యూచర్ చాలా ఆధారపడి ఉంటుంది. దాంతోపాటు పాకిస్తాన్ మర్చిపోయింది ఏంటంటే ఆఫ్ఘనిస్తాన్ మన తొత్తు కింద ఉంటుంది అనుకునేది. ఆఫ్ఘనిస్తాన్ చరిత్ర మర్చిపోయారు. వాళ్ళ 500 సంవత్సరాల చరిత్రలో ఒక మహారాజా రంజీత్ సింగ్ సంవత్సరం పాటు ఆఫ్ఘనిస్తాన్ వేయలేడు. ఏ బయట నాయకుడిని వాళ్ళు ఎప్పుడూ సాధించలేదు. వాళ్ళ జాతి వాళ్ళ తీరు ఇప్పుడు చూపెడుతున్నారు. కాబట్టి బలూచిస్తాన్ పిఓకే అన్నిటికీ ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ సంబంధం ఇంకా యుద్ధ పరిస్థితి వస్తా దాని మీద ఆధారపడిపోయి ఉంటుంది. అది మనం అప్పుడే ప్రిడిక్ట్ చేయలేం. ఆఫ్ఘనిస్తాన్ ఎంతవరకు వెళ్తుంది, మిగతా దేశాలు ఎంతవరకు సాయం చేస్తారు. కానీ ఆ పాసిబిలిటీ ఉన్నది. ఆఫ్ఘనిస్తాన్తో యుద్ధం పాకిస్తాన్తో చేస్తే తీవ్రమైన పరిణామాలు పాకిస్తాన్కి మాత్రం వస్తాయి. పాకిస్తాన్ శత్రు దేశాలతో చేతులు కలుపుతూ అట్నుంచి కూడా నరుక్కొస్తున్నారు తాలిబాన్లు. మాస్కోలో జరిగిన అంతర్జాతీయ భద్రతా సదస్సులో రష్యాతో హిస్టారికల్ డీల్ ను ఓకే చేసుకున్నారు తాలిబాన్లు. ఈ ఒప్పందం ప్రకారం రష్యా తాలిబాన్ ప్రభుత్వం ఆయుధాలతో పాటు డిఫెన్స్ టెక్నాలజీని కూడా ఇచ్చిపుచ్చుకుంటున్నాయి. ఇకపై పాకిస్తాన్ తమ వైపు చూడ్డానికే భయపడుతుందని ఓపెన్ గా ప్రకటించారు తాలిబాన్ రక్షణ మంత్రి. ఒకప్పుడు తాలిబాన్ సంస్థను ఉగ్రవాద సంస్థగా దూరం పెట్టిన రష్యా ఇప్పుడు ఆ తాలిబాన్లతోనే చేయి కలిపింది. అదే చేత్తో పాకిస్తాన్ని కార్నర్ చేసింది. మిడిల్ ఈస్ట్ యుద్ధాన్ని ఆపడానికి పెదరాయుడు పాత్రలో తెగ జీవించేసింది పాకిస్తాన్. అమెరికాను ఇరాన్ను ఒక దగ్గర కూర్చోబెట్టి సంధి చేయబోయింది. నన్ను చూడు, నా దౌత్యం చూడు అని ప్రపంచం ముందు ఫోజులు కొట్టేసింది. కానీ ఊరి పంచాయతీలు తేల్చడంలో ఉండే శ్రద్ధ సొంత దేశం మీద లేకపోయింది. ఏ దేశానికైనా నిజమైన బలం సైన్యం ఒక్కటే కాదు, సుపరిపాలన, అంతర్గత ఐక్యత, స్ట్రాంగ్ ఎకానమీ. ఈ 3 ఉన్నప్పుడే దేశం సుభిక్షంగా ఉన్నట్టు. కానీ పాకిస్తాన్ దగ్గర ఆ 3 లేవు. అందుకే చినిగి చాటంత అవుతోంది. ఇప్పుడు పాకిస్తాన్ ఫేస్ చేస్తున్న పరిస్థితి మిగతా దేశాలన్నిటికీ ఒక గుణపాఠం లాంటిదేగా. ఒక దేశం ఎలా ఉండాలో కాదు, ఎలా ఉండకూడదో పాకిస్తాన్ చూసి నేర్చుకోవాలి. జెండా మాత్రం అందమైన ఆకుపచ్చ రంగులో మెరుస్తుంటుంది. ఆ దేశపు ఎజెండా అంతా నెత్తుటి రంగు. దాదాపు దేశమంతటా టెన్షన్లు, పరేషాన్లు, ఎక్కడికక్కడ తిరుగుబాట్లు. ఏలికలపై ఒంటికాలు మీద లేస్తున్నారు పాకిస్తాన్ జనం. మునుపెన్నడూ లేని విధంగా చక్రబంధంలో చిక్కుకుంది పాకిస్తాన్. ఒకవైపు దేశాన్ని లూటీ చేసిన ఆర్థిక సంక్షోభం, మరోవైపు బరి తెగించిన బలూచ్ రెబెల్స్, సరిహద్దుల్లో రిపీటెడ్ గా తాలిబాన్ల డ్రోన్ దాడులు, ఇంకోవైపు చేజారుతున్న ఆక్రమిత కశ్మీర్ నేల. ముప్పేట దాడిని తట్టుకోలేక బిక్కచచ్చిపోతున్నారు పాక్ పాలకులు. ఇప్పటి వరకు భారతదేశం హిందూ దేశం మమ్మల్ని ఏడిపిస్తుంది, మమ్మ ఏదో విరోధం ఉన్నదని చెప్పుకునే కథ మారింది. ఇప్పుడు ఇవాళ పాకిస్తాన్కే వాళ్ళ పాలసీ ఫెయిల్ అయిపోయింది. ఎక్కడో దూరపు దేశాలు యూరోప్ అమెరికాను పెట్టుకుని ఏదో సాధిస్తామంటే ఇంటి పక్కనే ఇంటి వెనకాలే వాళ్ళకి తీవ్రమైన ప్రాబ్లమ్స్ వచ్చింది. ఆఫ్ఘనిస్తాన్, బలూచిస్తాన్, కాశ్మీర్ అది వాళ్ళు ఉన్న పాలసీ మతం సరిపడతాదంటే చాలటం లేదు. సో వాళ్ళు అడ్జస్ట్ చేసుకుంటే చేసుకుంటారు, లేకపోతే ఇంకా సీరియస్గా మాత్రం ఈ సిచ్యువేషన్ ఆ పక్క దేశాల నుంచి అన్నీ అవుతాయని పాకిస్తాన్కి కూడా పూర్తిగా తెలుసు. ఇప్పటికే కోలుకోలేనంత ఆర్థిక ఊబిలో చిక్కుకుంది. ట్రంప్ దిగుమతి సుంకాల పెంపు, ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం ఎఫెక్టుతో కుదేలైంది పాకిస్తాన్ ఎకానమీ. ఇప్పటికీ కోలుకోనే లేదు. 11% దాటిన ద్రవ్యోల్బణం నిత్యావసరాల ధరలపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. లేటెస్ట్ లేబర్ ఫోర్స్ సర్వే లెక్కల ప్రకారం పాకిస్తాన్లో 80 లక్షల మంది నిరుద్యోగులు ఆకలితో రోడ్ల మీద తిరుగుతున్నారు. కనీసం రేషన్ కూడా ఇచ్చుకోలేని దరిద్రానికి తోడు పాలనలో నిర్లక్ష్యం పెరిగి దేశం దివాలా తీసింది. పాకిస్తాన్లో వచ్చిన విశేషం ఏంటంటే 25 కోట్ల జనం ఉన్నారు. అక్కడ ఒక 10 కోట్ల మందికే ప్రభుత్వం వాళ్ళని ప్రొటెక్ట్ చేస్తుంది, వాళ్ళకి రేషన్లు ఇస్తుంది. గవర్నమెంట్లో పనిచేసే వాళ్ళు, మిలిటరీ వాళ్ళు, కొన్ని జాతులు పంజాబ్లో, మిగతా వాళ్ళని పట్టించుకోదు. అన్నిటికంటే ముఖ్యం మనం మర్చిపోతాం, 1947లో భారతదేశంలో జమీందారులు ఇది అన్నీ తీసేశారు, రాజ్యాలన్నీ. కానీ పాకిస్తాన్లో అప్పుడు జిన్నా చేసింది ఏంటంటే ఎవరి భూమి వాళ్ళకు ఉంటుంది, ఎవరు నవాబులుగా ఉన్నారో వాళ్ళ భూములు పోవని పెట్టారు. కాబట్టి ఇప్పుడు కూడా పల్లెటూరులో ప్రాంతాల్లో ఎక్కడైనా భూములు వేల ఎకరం రైతులు ఉన్నారు. సో ఈ పేదరికాన్ని వాళ్ళు పట్టించుకోవట్లేదు. ఇటు సింధు జలాలు ఆపేయటంతో సాగునీటికి దిక్కులేక లబోదిబోమంటున్నారు పాకిస్తాన్ రైతులు. పెహల్గాం ఉగ్రదాడి తరువాత సింధు జలాల ఒప్పందాన్ని నిలిపేసింది భారత్. పాకిస్తాన్ కి సింధు, దాని ఉపనదుల నుంచి నీటి సరఫరా పూర్తిగా ఆగిపోయింది. అంతర్జాతీయ సమాజం ముందు అవి ఇవి చెప్పి సింధు డీల్ ని పునరుద్ధరించాలని ప్రయత్నిస్తూనే ఉంది పాకిస్తాన్. కానీ టెర్రరిజానికి ఫుల్ స్టాప్ పెట్టేదాకా సింధు జలాల్ని వదిలేదే లేదని క్లియర్ కట్ గా చెప్పేసింది ఇండియా.
ఒసామా బిన్ లాడెన్ నుంచి దావూద్ ఇబ్రహీం దాకా టెర్రరిస్టులకు షెల్టర్ ఇస్తూ వస్తున్న పాకిస్తాన్ తన వైఖరి మార్చుకునే మూడ్లో లేదు. దీంతో సింధు నది నీళ్లు రాక పాకిస్తాన్లో వ్యవసాయ రంగం నాశనమవుతోంది. పాకిస్తాన్ ప్రజలకి ఒక విషయం చాలా స్పష్టంగా అర్థమైపోయింది ఏంటంటే, పాకిస్తాన్లో ఉండడం వల్ల మనకి ఎటువంటి లాభం లేదు. మనకి ఆర్థికంగాను, మనకి సామాజికంగాను, మనకి దౌర్పర్య సమస్యలు సంబంధాల్లో విషయంలో గాను మనకి ఎటువంటి లాభం లేదు అని చాలా స్పష్టంగా వాళ్ళందరికీ అర్థమైపోయింది. కాబట్టి ఒక ఓడిపోయిన దేశంలో మనం ఇలా భాగస్వామ్యంగా ఉంటే మన పిల్లలకి మంచి భవిష్యత్తు ఉండదు, మనకి ఒక మంచి భవిష్యత్తు ఉండదు అని చెప్పి వాళ్ళకి చాలా స్పష్టంగా అర్థమైపోయింది. కాబట్టే వాళ్ళు పాకిస్తాన్ నుంచి దూరం అయిపోవాలి అని అనుకుంటున్నారు. అదే కాదు, ఇంకో విషయం కూడా చెప్తాను. పాకిస్తాన్ ఆర్మీలో కూడా లోపల నుంచి మతభేదాలు అవుతున్నాయి. అంతర్గత తీవ్రవాదం, సీమాంతర తీవ్రవాదం రెండూ కలిసి పాకిస్తాన్ని కొల్లబొడు చేస్తున్నాయి. ఆర్మీ వర్సెస్ బలూచ్ రెబెల్స్ రావల్కోట్, ముజఫరాబాద్, మీర్పూర్ ప్రాంతాల్లో 22 రోజులుగా రణరంగం కొనసాగుతోంది. నెల రోజులుగా పీఓకేలో ఇంటర్నెట్ సేవలు బంద్ అయ్యాయంటే అర్థం చేసుకోవచ్చు పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో. సుడిగుండం నుండి బయటపడడం తెలియక, ఫ్రస్ట్రేషన్ తట్టుకోలేక సైనిక చర్యతో పాశవిక అణిచివేతకు దిగింది పాకిస్తాన్ ప్రభుత్వం. అటు ఉద్యమ నేతలని ఉగ్రవాదులుగా ముద్ర వేసి జైల్లో పెడుతోంది. దేశం ఒకేసారి ఎన్ని ఇంటర్నల్ ఛాలెంజెస్ ఎదుర్కొంటే దాని స్ట్రాటజిక్ కేపబిలిటీ సహజంగా వీక్ అయిపోతుంది. కేవలం బలమైన సైన్యం ఉంటే సరిపోదు. మోర్ ఇంపార్టెంట్ ఇస్ పొలిటికల్ స్టెబిలిటీ, ఎకనామిక్ స్ట్రెంగ్త్ అండ్ కాన్ఫిడెన్స్ ఆఫ్ ద పీపుల్ అండి. మన ప్రజల కాన్ఫిడెన్స్, అవి జాతీయ భద్రతకు ఇవి చాలా ముఖ్యం. భారత్ దృష్టిలో ఇది మనము సంబరపడాల్సిన విషయం కాదు. మోర్ ఇంపార్టెంట్లీ మనం ఇంకా విజిలెంట్గా ఉండాలి. మన సరిహద్దు భద్రతను బలోపేతం చేసుకోవాలి. అశాంతితో అల్లాడుతున్న ఇండియా మీద పడి ఇప్పటికే ఏడుస్తూనే ఉంది పాకిస్తాన్. ఆపరేషన్ సింధూర్తో గట్టిగా కొట్టినా బుద్ధి రాక ఎగిరెగిరి పడుతోంది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ధ్వంసం చేసిన ఉగ్రవాద కేంద్రాల్లో మళ్లీ నిర్మాణాలకు తెగిస్తోంది. కుప్పకూలిన జైషే మహమ్మద్ హెడ్ క్వార్టర్స్ ని మళ్లీ కట్టుకుందామని నిధుల సేకరణ కూడా చేస్తోందంటే ఏమనుకోవాలి? చింత చచ్చినా పులుపు చావలేదన్నట్టేగా. పాకిస్తాన్ జనం రోటీ కపడా కోసం అల్లాడిపోతుంటే పాకిస్తాన్ ప్రభుత్వం మాత్రం మీసాలకు సంపంగి నూనె రాసుకుంటోంది. మిలిటరీ బడ్జెట్ అదే పనిగా పెంచుకుంటూ పోతోంది. ఈ మధ్య చైనా నుంచి 8 సబ్మెరైన్లు కొనుక్కొని మన నేవీకి సవాల్ విసురుతోంది. మేకపోతు గాంభీర్యం ఉలకబోస్తూనే ఉంది. సో పాకిస్తాన్ తోక వంకర, దాన్ని చక్కగా చేయడం అయ్యే పని కాదు. ఇదే ఇవాల్టి బర్నింగ్ టాపిక్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి.